అందరికీ నమస్కారం and hearty welcome to today's session. Yeah, inner child healing day 2. సో నిన్న మనం డే 1 కంప్లీట్ చేసాం. మన ఇన్నర్ చైల్డ్ తాలూకా వూండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది మనం మాట్లాడాం. సో నిన్న మీరు యాక్టివిటీ చేశారు కదా క్లాస్లో, ఏంటేంటి వూండ్స్ ఉన్నాయి, తర్వాత ఏంటేంటి స్ట్రెంగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత కూడా ఆలోచించండి, మేబీ నంబర్ వూండ్స్లో తగ్గొచ్చు ఆర్ పెరగొచ్చు, అలాగే స్ట్రెంగ్స్లో కూడా తగ్గొచ్చు పెరగొచ్చు. తగ్గడం అయితే ఉండదు, పెరగడమే అని అనుకున్నాం కదా. మరి ట్రై చేశారు ఎవరైనా? ఏమైనా చేంజెస్ కనిపించాయా, లేకపోతే క్లాస్లో చేసినవే అలా ఫిక్స్గా ఉన్నాయా? చేంజెస్ కనిపించాయి మ్యామ్. కనిపించాయా? ఎన్ని కొత్తగా కనిపించాయి? ఒక వూండ్ ఎక్స్ట్రా యాడ్ అయింది మ్యామ్. దాంతో పాటు స్ట్రెంగ్స్ ఒక 5 యాడ్ అయ్యింది. వావ్, వెరీ గుడ్. 1:5, వెరీ గుడ్. బాగుంది. ఎస్. ఇంకా వేరే ఎవరికైనా వచ్చిందమ్మా చేంజెస్ నిన్నటికి తర్వాతకి? హలో, సేమ్ యాజ్ ఇట్ ఈజా? ఓకే, నో ప్రాబ్లం. అయితే నిన్నటి సెషన్, ఎస్ మ్యామ్, చేంజ్ వచ్చింది. క్రాంతి, ఓకే. హౌ మెనీ? ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ ఆల్ ఆన్ యువర్ వీడియోస్. మీరు వీడియో ఆన్ చేస్తే నేను మిమ్మల్ని డైరెక్ట్గా చూడడం అవుతుంది, ఆ డైరెక్ట్ ఇంటరాక్షన్ బాగుంటుంది. జస్ట్ మీరు యూట్యూబ్ వీడియో వింటున్నట్టు స్విచ్, ఐ మీన్ వీడియో ఆఫ్ చేసుకొని ఉంటే ఆ ఇంటరాక్షన్ అనేది అంత కరెక్ట్గా ఉండదమ్మా. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ఆన్ యువర్ వీడియోస్, మీకు అభ్యంతరం లేకపోతే. పవర్ ఆఫ్, ఓకే క్రాంతి, నో ప్రాబ్లం. గాట్ ఇట్. అండ్ ఐ హోప్ చాలా మందికి మనం క్లాస్లో డిస్కస్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఆలోచించి రాసినట్లయితే చేంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మనం ఎంత ఆలోచిస్తుంటే అన్ని కొత్త కొత్త విషయాలు మన గురించి మనకు తెలుస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఆలోచించడం అన్నది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఎంతవరకు తెలుసో తెలియకో మనం డిఫరెంట్ వేలో ఆలోచిస్తుండే వాళ్ళం అన్నీ. ఇక నుండి ఏంటంటే పాజిటివ్గా సిస్టమేటిక్గా ఆలోచిస్తూ మనల్ని మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారు చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తున్నాం. సో ఈ ప్రాసెస్లోనే ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అన్న 3 days వర్క్షాప్ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. నిన్నటి సెషన్ మీద మీ అభిప్రాయం ఏంటి, ఎవరైనా తెలియజేస్తారా? ఎలా అనిపించింది మీకు ఫస్ట్ డే? కొత్త వాళ్ళు చెప్తే బాగుంటుంది. కొత్త వాళ్ళు ఎవరెవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళలో ఏంటి మీ ఎక్స్పీరియన్స్ నిన్నటి సెషన్ మీద? ఎవరైనా షేర్ చేస్తారమ్మా? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ yes. హలో, ఇక్కడ చాలా మంది ఉన్నారు. అనిత గారు, రూపా గారు, కళ్యాణి గారు, గాయత్రి గారు, లక్ష్మి గారు, హర్షిని గారు, మేడం గారు. చెప్పండి చెప్పండి అమ్మా. మేడం వూండ్స్ గుర్తు వచ్చినప్పుడు కొంచెం బాధ కలిగింది మేడం. తర్వాత స్ట్రెంగ్త్ ఏదో రాసుకున్న తర్వాత అసలు ఆ భయం లేదు, పోయింది మేడం. అంటే ఇప్పుడు వరకు అసలు స్ట్రెంగ్త్ అసలు గుర్తించలేదు. ఎంతసేపు వూండ్స్ నే తలుచుకుంటూ ఫీల్ అవుతా ఉన్నాను. ఇది రాసుకున్న తర్వాత రాత్రి అంటే ఈ మధ్యన ఎక్కువ డిప్రెషన్ గా అలా కొంచెం ఆలోచనలతో ఇబ్బంది పడ్డాను. హ్యాపీగా పడుకున్నాను మేడం. అది రాసుకున్నాను. వెరీ గుడ్ అమ్మా, దట్స్ ద రియల్ విక్టరీ. ఇన్ని రోజులు నిద్ర పోకుండా ఉన్న వాళ్ళు ప్రశాంతంగా పడుకున్నారంటే అంతకన్నా విక్టరీ ఏముందమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా ఫర్ షేరింగ్. అంటే వాటినే తలుచుకుని ఇంకా కోపం పెరిగిపోయి నిద్ర పట్టేది కాదు మేడం. అసలు అది లేదు. ఇంకా అసలు కోపం తగ్గిన అదే నిన్న అంత ప్రశాంతంగా ఉంది మేడం. నిన్న అయితే హ్యాపీగా పడుకున్నాను. థ్యాంక్ యూ మేడం. అదే కావాలి మనకి. అందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి జీవితాంతం. అదే నా మోటో. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్.
స్వాతి గారు మాట్లాడతారా? ఎం స్వాతి గారు. లేదు మేడం, ప్రెసెంట్. ఓకే ఓకే, వేరే ఎవరు మాట్లాడతారా? స్టార్ట్ చేసేద్దామా ఈరోజు సెషన్? గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పండి అమ్మా. మేడం అయితే ఇన్నర్ చైల్డ్ కి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలని పాయింట్స్ కరెక్ట్ గా మీరు చెప్పారు కదా మేడం నిన్న. Hmm. అది కొంచెం ఫాలో అయినట్టు అనిపించింది మేడం మాకు. ఆ పాయింట్స్ Very good. అన్ని కూడా చాలా కరెక్ట్ మేడం మీరు చెప్పినట్టు. Hmm. అవి కానీ ఫాలో అయితే ఖచ్చితంగా మేము దానికి ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతాం. అంతే అమ్మా. థ్యాంక్ యూ. ఎస్ ఎస్, థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే మీకు ఆల్రెడీ నేను చెప్పా కదా, 17 years బ్యాకే నేను ఇది డెసిషన్ తీసుకున్నాను, విమెన్కి హెల్ప్ చేద్దామని. వాళ్ళ లిమిటేషన్స్లో ఉండిపోకుండా వాళ్ళ శక్తిని వాళ్ళు తెలుసుకొని జీవితాంతం హ్యాపీగా ఫుల్ఫిల్డ్గా ఉండాలి, ఎటువంటి డెఫిషియన్సీ లేకుండా అన్నది. అయితే అది మా నాన్నగారికి షేర్ చేసినప్పుడు అప్పుడు ఏమన్నారంటే నాకు, ఇప్పుడప్పుడే నువ్వు అవేవి చేయకూడదు, ఇన్స్టిట్యూషన్ గట్ట ఏం ఓపెన్ చేయకూడదు, ఎందుకంటే ఇలాంటివి చేయాలంటే చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి జీవితంలో, నీకు ఇంకా అది ఇప్పుడే లేదని చెప్పారన్నమాట. అంటే అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు, పిల్లలు లేరు, ఏమీ లేదు, జస్ట్ బిఎడ్ కంప్లీట్ అయ్యి జాబ్ చేస్తున్న రోజులు అవి. ఓకే, సరే అని చెప్పి అనుకున్నా. అప్పుడు నాన్న ఏమన్నారంటే, నీ దగ్గరికి ఎవరైనా వచ్చి సహాయం కోరితే నీకు తోచినట్టుగా నువ్వు చెయ్యు, కానీ పర్టికులర్గా ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ ఓపెన్ చేసి మెయింటైన్ చేయడం అవి ఇప్పుడు వద్దు, నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయని చెప్పారనమాట. సో నేను కంప్లీట్గా ఇంకా ఎంఏ చేయడం, జాబ్ చేయడం ఇవన్నీ అవుతుండే, పెళ్ళి అయింది, పిల్లలు, అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ లైఫ్లో యాడ్ అవ్వడం ఇక స్టార్ట్ అయ్యాయి. అవన్నీ పొందడానికి నాకు 16 సంవత్సరాలు పట్టింది. ఓకే, అంటే జీవితానికి సంబంధించి 5 ముఖ్యమైన విషయాలు అని చెప్పాను కదా, హెల్త్, రిలేషన్స్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ. ఈ 5 విషయాల్లో కూడా నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి నాకు 16 సంవత్సరాలు పట్టిందమ్మా. ఓకే, కానీ ఈ స్నేహాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఈ స్నేహం అన్నది నేను 16-17 సంవత్సరాల కింద పెట్టుకున్న పేరు అది. అంటే నేను ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తే ఇలా పెడతాను పేరు అని. ఓకే, అయితే కానీ ఎప్పటికప్పుడు నాకు గుర్తొస్తూనే ఉండేది, సర్లే చేద్దాం ఫ్యూచర్లో అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ లాస్ట్ జూన్లో ఎప్పుడైతే నాకు ఇంకా గట్టిగా అనిపిస్తుండిందో, నేను అప్పుడు ఇలాగ అనుకున్నాను చేద్దామని, అది ఎందుకు వదిలేయడం, చెయ్యాలి అని పదే పదే మనసు అనిపించడం వల్ల వెంటనే మళ్ళీ మా నాన్నగారిని అడగడం జరిగింది. నాన్న, 16 సంవత్సరాల కిందట మీకు చెప్పాను కదా ఇలాగ నాకు అనిపించిందని, అప్పుడు మీరు అన్నారు ఇప్పుడు అప్పుడే అవి చేయకూడదమ్మా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని. అయితే మళ్ళీ ఇప్పుడు నాకు అదే పదే పదే గుర్తొస్తుంది నాన్న, ఏం చేయాలని అడిగాను. ఇంకా నా నోట్లో మాట నోట్లోనే ఉంది, కంప్లీట్గా పూర్తి అవ్వలేదు. వెంటనే నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు అది వెంటనే స్టార్ట్ చేయి, చాలా మందికి అవసరం అది ఇప్పుడు అందరమాట. ఓకే, అంటే ఈ 16 సంవత్సరాల్లో ప్రతి విషయంలో ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ మా నాన్నగారు నన్ను గమనిస్తూనే ఉన్నారు. అతను సద్గురువు, నా గురువు గారు. ఓకే, కేవలం నాకు జన్మనివ్వడమే కాకుండా జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడాను నాకు మార్గదర్శనం చేస్తూ వస్తున్నారు. సో అతనికి ఎప్పుడైతే నా మీద నమ్మకం కలిగిందో, ఓకే తినిప్పుడు అవన్నీ చేయగలదు, తిన అవసరం చాలా మందికి ఉంది అని మనస్ఫూర్తిగా అతనికి అనిపించిన తర్వాత ఈ మాట చెప్పారన్నమాట, నువ్వు వెంటనే స్టార్ట్ చేయమ్మా, చాలా మందికి అవసరం ఇది అని. అయినా కూడా మనసులో ఎక్కడో చిన్న ఇది ఉంటుండేది అనమాట, నిజంగా నేను చేయగలనా, అంటే అవతల వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియజేయడం, ఆ ప్రభావం వాళ్ళ మీద పడి వాళ్ళ జీవితాల్లో మార్పు రావడం, ఇవన్నీ కూడా నేను 100% పర్ఫెక్ట్గా చేయగలనా అని కూడా అనిపిస్తుండేది. మళ్ళీ అడిగాను అనమాట, నాన్న ఇదంతా చేయగలనా, ఎందుకంటే ఇలాంటివి స్టార్ట్ చేస్తే స్టాప్ చేయకూడదు, స్టార్ట్ చేసే ముందే అన్ని విధాలుగా కూడా ఆలోచించుకోవాలి. ఓకే, సో నా మనసులో ఎటువంటి డౌట్స్ అయితే ఉండేవో అవన్నీ కూడా మళ్ళీ అడగడం జరిగింది. అన్నీ విన్నాక నాన్న చెప్పారు ఏంటంటే, నువ్వు చేయగలవు, చేస్తావు అని. సో అలా స్టార్ట్ అయింది. లాస్ట్ జూన్ నుండి ఇలా సెషన్స్ కండక్ట్ చేయడం, అప్పటి నుండి ఇప్పటి వరకు హండ్రెడ్స్ ఆఫ్ విమెన్ నాకు రీచ్ అయ్యారు. ఒక్కొక్కరు లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది,
వాళ్ళ రిజల్ట్స్ చూస్తూ ఉంటే నిజంగా నాకు మనస్ఫూర్తిగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎస్, నా డ్రీమ్ ఈ విధంగా ఉపయోగపడుతుంది అందరికీ. వాళ్ళ లైఫ్లో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, నిజంగా నా జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుంది అని. ఓకే, సో ఎప్పుడైతే నేను డెసిషన్ తీసుకున్నానో, అంటే ఇంతవరకు ఏదైతే నా జీవితం నేను జీవించానో అది నా పర్సనల్ లైఫ్ నేను జీవించా, నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి జీవిస్తూ వచ్చా. ఇకపై ఏదైతే జీవిస్తానో నా కోసం నేను జీవిస్తూ ఎవరికైతే నా హెల్ప్ అవసరమో వాళ్ళకి అవసరమైన గైడెన్స్ ఇస్తూ నా జీవితాన్ని కొనసాగిద్దామని గట్టిగా డిసైడ్ అవ్వడం అయింది. ఓకే, సో అందుకు నేను ఏ సెషన్ కండక్ట్ చేసినా అది 3 days అవనివ్వండి, 1 day అవనండి, 21 days అవనివ్వండి, ఏదవనివ్వండి, ఇంతవరకు నా జీవితంలో నేను ఏవేవి ప్రాక్టికల్గా నేర్చుకున్నానో, ఇంప్లిమెంట్ చేసుకున్నానో, రిజల్ట్స్ పొందానో అవి మాత్రమే నేర్పించడం అవుతుంది. నేను ఎక్కడో బుక్స్ చదివో లేకపోతే ఏవో నేర్చేసుకొని మీకు చెప్పడం అలా కాదు. ఓకే, డిఫరెంట్ టెక్నిక్స్ అవన్నీ సెషన్స్ అటెండ్ అయ్యి నేర్చుకున్నా కూడా అందులో నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏది ఉందో అది మాత్రమే నేను షేర్ చేస్తున్నా. ఓకే, అంటే జనరల్గా మామూలుగా ఉంటాయి కదమ్మా, రాళ్ళు రత్నాలు రెండు ఒకేలా ఉంటాయి స్టార్టింగ్లో. ఓకే, సో ఆ రాళ్ళన్నీ ఏరి పడేసి రత్నాల లాంటి నాలెడ్జ్ని మీకు అందించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఎందుకంటే మీకు తెలుసు కదా, ఐఎమ్ నాట్ ఏ హౌస్ వైఫ్, ఐఎమ్ ఏ వర్కింగ్ విమెన్. నాకు పిల్లలు 2 ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, 70 years పైన, హస్బెండ్, ఇంటి బాధ్యతలు, ఉద్యోగం బాధ్యతలు, పిల్లల బాధ్యతలు, పెద్దల బాధ్యతలు, అలాగే నా బాధ్యత, ఇవన్నీ చూసుకుంటూ 1 hour per day ఈ సర్వీస్ కోసం నేను యూజ్ చేస్తున్నానంటే మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది ఎంత క్వాలిటీ నాలెడ్జ్ ఈ 1 hourలో దొరుకుతుంది అన్నది. ఓకే, సో ఎవరైతే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మిరాకల్స్ జరుగుతున్నాయి. ఓకే, ఇది ఆ దైవం తాలూకా ఆజ్ఞ అనుకోవచ్చు మనం. ఆ యూనివర్స్ మనందరినీ ఇలాగా కల్పిస్తుంది, ఎవరికి ఎటువంటి సహాయం అందాలో అది అందజేయడం జరుగుతుంది. ఓకే, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, మనం జీవితంలో ఏవి మనకు కావాలన్నా అది హ్యాపీనెస్ అయినా, మనీ అయినా, లవ్లీ రిలేషన్షిప్ అయినా, ఏదైనా కూడా దానికి అవసరమైన అర్హత ముందు మనం సంపాదించుకోవాలి. ఓకే, సో అర్హత ఎవరికైతే వస్తుందో, వారు సంపాదించుకుంటున్నారో వాళ్ళకి ఇటువంటి అవకాశాలు దొరుకుతాయి ఇంకా బెటర్ అవడానికి లైఫ్లో. ఓకే, సో అవకాశం వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడం కూడా అందరి వల్ల అవ్వదు. చాలామంది ఏంటంటే చేద్దాం అనుకుంటారు, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంటారు. మాయ లాగేస్తుంటుంది వెనక్కి, చేయనివ్వదు మంచి పనులు. ఓకే, దాన్ని మనం ఎదిరించి ఓవర్కమ్ చేసి ముందుకు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ చేయడం అవుతాయి. ఓకే, మనల్ని మనం ఉద్ధరించుకోవడం అంటే అదంత సాదాసీదా అయిన పని కాదమ్మా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా, ఉద్ధరేదాత్మనాత్మానం అని, నీ ఆత్మని నువ్వే ఉద్ధరించుకో అని చెప్పాడు తప్ప నువ్వు నాకు ఇలా దండం పెట్టుకొని కూర్చో నేను నీకు ఇలా వరాలు ఇస్తాను అనలేదు. ఓకే, నువ్వు ప్రయత్నించు, నేను నీకు ఎప్పుడు కూడా తోడుంటా అని చెప్పాడు. మనం ఎప్పుడైతే మంచి మనస్సుతో, స్వచ్ఛమైన మనసుతో, ప్రేమతో అన్నీ చేస్తూ ఉంటామో, అందరినీ చూస్తూ ఉంటామో, ఆ భగవంతుడిని కూడా అలాగే నమ్ముతూ ఉంటామో, మరి యూనివర్సల్ ఎనర్జీ అని ఏదైతే అంటున్నామో మనం నమ్ముతూ ఉంటామో, ఖచ్చితంగా మన జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, మన జీవితంలో మ్యాజిక్స్ అండ్ మిరాకల్స్ జరుగుతాయి. ఓకే, ఇంకా దానికి మనం ఎటువంటి డౌట్ పెట్టుకోక్కర్లే మైండ్లో. అయితే అవి సంపాదించుకోవడానికి మనం అర్హతని పొందడానికి అవసరమైన డెవలప్మెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఓకే, సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా నాన్నగారు సద్గురు. అసలు ఈ ఆధ్యాత్మికత అంటే ఏంటి, మన జీవితం అంటే ఏంటి, మన జన్మలే దేనికి, ఓకే, మన పుట్టుకకు కారణం ఏంటి, అలాగే మనం పుట్టాం కాబట్టి మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలి, ఆ జీవన్ముక్తి అంటే ఏంటి, ఇవన్నీ కూడా అతను స్వయంగా అతని జీవితంలో అవలంబిస్తూ ఆచరిస్తూ మాకు చూపిస్తూ నేర్పిస్తూ వస్తూ ఉన్నారు.
సో అటువంటి వాతావరణంలో పుట్టి పెరగడం వల్ల ఆ గురు పరంపరగా నాకు ఇది వస్తుంది. ఈ బాడీ కేవలం ఒక మాధ్యమం మాత్రమే. ఓకే, ఆ జ్ఞానం అందించడానికి ఉపయోగిస్తున్న ఒక మాధ్యమం. ఆ లోపల ఉండే ఆత్మ ఏదైతే ఉందో అది చేస్తుంది ఈ పని అంతా. ఓకే, సో ఆ ఆత్మని అలా తయారు చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడాను నేను నా సాయశక్తుల ఇప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉన్నా. ఓకే, నేను ఏదైతే అనుభూతిని పొందుతున్నానో అదే మీకు షేర్ చేస్తూ ఉన్నా. సో ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. నా క్లాసెస్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో దాన్ని పాజిటివ్గా కానీ అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతాయి. ఆ నమ్మకం అయితే అందరికీ ఉంది. నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు, నా క్లాసెస్ అటెండ్ అవుతున్న వాళ్ళు, అండ్ అఫ్ కోర్స్ నా మీద నాకు కూడా ఉంది. ఓకే, ఇదంతా ఎందుకు తెలియజేస్తున్నానంటే మీకు మీరు ఇప్పటికే చాలా సెషన్స్ అటెండ్ అయ్యి ఉంటారు కదమ్మా. రకరకాల ఎక్స్పీరియన్సెస్ మీకు ఆల్రెడీ ఉంటాయి. ఇది నా స్వయం ఎక్స్పీరియన్స్ మాట. నా స్వతహాగా నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంది జీవితంలో. అండ్ ఆధ్యాత్మిక జ్ఞానంతో సామాజిక జీవితం ఎంత పర్ఫెక్ట్గా మనం లీడ్ చేయొచ్చు అన్నది ప్రాక్టికల్గా నేను చిన్నప్పటి నుండి చేస్తూ నేర్చుకుంటూ చూస్తూ వస్తున్నమాట. జనరల్గా ఏమనుకుంటారంటే ఆధ్యాత్మికత అంటే వేరు, అది బాగా ఏజ్ అయిపోయిన వాళ్ళకి, లేకపోతే స్వాములు సన్యాసులు వాళ్ళకి, మనకు కాదు అనుకుంటారు, మనం గృహస్థులం కదా అని. కానీ నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటంటే సామాజిక జీవితంలో మనం ఏ కర్తవ్య కర్మల్ని నిర్వర్తిస్తున్నామో వాటన్నిటినీ కూడాను భక్తి భావంతో ప్రేమగా నిర్వర్తించగలిగే ఒక అద్భుతమైన శక్తి అది. ఓకే, సో ఆధ్యాత్మికత కానీ కరెక్ట్గా మనకు అర్థమయ్యి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే జీవితంలో అసలు మిగతావన్నీ కూడా అసలు ఏమీ కాదమ్మా, దూది పింజల్లాగే ఉంటాయి. సో అది ఎలా వస్తుందంటే మనతో మనం కనెక్ట్ అయినప్పుడు మాత్రమే. మనం ఎంత కనెక్ట్ అవుతామో మనతో, మనం ఆ భగవంతుడితో లేదా యూనివర్సల్ ఎనర్జీతో కూడా అంతే కనెక్ట్ అవుతాం. మనతో మనం కనెక్ట్ అవ్వనంత వరకు, మనలో నెగిటివిటీస్ రిమూవ్ చేయనంత వరకు ఆ యూనివర్సల్ ఎనర్జీ ఉంటుంది. కానీ మనలోకి ఎంత ఎంటర్ అవ్వాలో, మనకి ఎటువంటివి అందించాలో అవన్నీ అవ్వవు. అది దానికి కారణం యూనివర్సా మనమా? ఎవరు కారణం? మనమే కారణం. మరి మనం కావాలనుకున్నవన్నీ పొందాలంటే మనమే కదా మనల్ని మనం తయారు చేసుకోవాలి. సో ఆ ప్రాసెసే ఇది. ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అంటే ఏంటంటే ఇంతవరకు మనతో మనం కనెక్ట్ అవ్వడానికి ఏ ఏ ప్రాబ్లమ్స్ అయితే మనకి అడ్డు వస్తూ ఉన్నాయో చాలా వరకు మనకి తెలియవు. ఇవేవి తెలియనంత వరకు ఒకలా ఉంటుంది జీవితం, తెలిసిన తర్వాత ఒకలా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉన్నా, ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడానికి. ఓకే, సో ఆ ఒక్క ఆలోచన కానీ ఇన్ టైంలో మనకు వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసామా కరెక్ట్గా, ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కంటిన్యూ కూడా చేయాలి, వదిలేయకూడదు. వదిలేస్తే మళ్ళీ యాజ్ యూజువల్ గుంపులో గోవిందంలా తయారవుతాం. ఓకే, అది కంటిన్యూ చేసినప్పుడు ఏమైందంటే మనకి మనమే తెలుస్తుంటాం అమ్మా, ఎలా డెవలప్ అవుతున్నాం, ఎంత డెవలప్ అవుతున్నాం, ఓకే, ఎక్కడెక్కడ డెవలప్ అవుతున్నాం, ఇంకా ఏం డెవలప్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో మీ అందరికీ ఈ విషయాలు కొంత వరకు అవగాహన ఉండే ఉంటుంది అనుకుంటున్నా. సో నా తరపున నేను ఏదైతే ఈ ఇన్నర్ చైల్డ్ విషయంలో తెలియజేయాలనుకుంటున్నానో దానికి సంబంధించి ఈ 3 రోజులు మనం ఇక్కడ కలుస్తున్నాం. అండ్ ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసాం. అండ్ మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి అని మన అమ్మ రూపమ్మ చెప్పారు. అంటే ఇన్ని రోజులు నేను నిద్ర కరెక్ట్గా పోలేదమ్మా, నేను ఎంత ప్రశాంతంగా నిద్రపోయానంటే నాకు ఎంత హాయిగా అనిపించిందో. ఓకే, ఎస్ అయింది. మన పని ఏదైతే మనం ఏ ఉద్దేశంతో అయితే చేద్దాం అనుకుంటున్నామో అది సక్సెస్ఫుల్గా అవుతుంది అని. ఓకే, సో మరి లేట్ చేయకుండా ఈరోజు విషయం ఏంటో మాట్లాడదాం. సో నేను మీకు ఆల్రెడీ ముందే తెలియజేసా, ఫస్ట్ రోజు మనం ఇన్నర్ చైల్డ్లో ఉండే ఊన్స్ ఏంటో కనుక్కుందాం. ఓకే, అలాగే మన స్ట్రెంగ్స్ ఏంటి ఉన్నాయో కనుక్కుందామని. సెకండ్ డేలో ఏం చేద్దామో
చూద్దాం ఇప్పుడు. ఓకే, సో వెల్కమ్ టు డే 2 ఆఫ్ ఇన్నర్ చైల్డ్ హీలింగ్. ఈరోజు మనం ఏం మాట్లాడబోతున్నామంటే, ఈ ఇన్నర్ చైల్డ్తో మనం కనెక్ట్ అవ్వాలి, మన ఇన్నర్ చైల్డ్ని హీల్ చేసుకోవాలి అంటే ఏ ఏ దారులు ఉపయోగించవచ్చు. మనకు ఆల్రెడీ ఎక్కడ wounds ఉన్నాయో ఏంటన్నది తెలిసిపోయింది, మనకి కొన్ని స్ట్రెంగ్స్ కూడా కొంచెం మనకి తెలిసాయి. వాటి విషయంలో ఇంకా క్లారిటీ తెచ్చుకొని ఏ పద్ధతిలో ప్రయత్నిస్తే మనం మన ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వచ్చు. ఇవి ఈరోజు మెయిన్ 10 ways టు హీల్ యువర్ ఇన్నర్ చైల్డ్. అంటే మనకి wounds ఆల్రెడీ తెలిసే కదా, దాన్ని మనం ఇప్పుడు తగ్గించుకోవాలి కదా, ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలిగా. గాయాలు ఏంటో మనకు అర్థమైపోయి, సో ఏ మెడిసిన్ తీసుకోవాలి, ఏ మందు రాసుకోవాలి ఇప్పుడు మనం మాట్లాడు. సో అవి కరెక్ట్గా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత మెడిసిన్ ఎలాగైతే యూజ్ చేస్తే కరెక్ట్ పనిచేస్తుందో, ఇది కూడా కరెక్ట్గా ఫాలో అయితే ఆటోమేటిక్గా మీ ఇన్నర్ చైల్డ్ ఆర్ మన ఇన్నర్ చైల్డ్ తాలూకు wounds అన్నవి ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అక్నాలెడ్జ్ యువర్ ఇన్నర్ చైల్డ్. ఏం చేయాలంటే, మనకి ఆల్రెడీ అర్థమైపోయింది మనలోనే ఒక ఇన్నర్ చైల్డ్ ఉంది అని కదా, ఒక చిన్న పాప ఉంది అని. సో ఆ చిన్న పాపకి తెలియజేయాలి, ఫస్ట్ అక్నాలెడ్జ్ చేయాలి. ఏంటి? నువ్వు నాలోనే ఉన్నావు. ఓకే, నువ్వు నేను వేరు కాదు. ఇన్ని రోజులు నేను ఆ విషయాన్ని గమనించలేదు. ఓకే, కానీ ఇప్పుడే నాకు తెలిసింది, నువ్వు నాలోనే ఉన్నావు, నాలోనే ఉన్నావు, నాలోనే ఉన్నావు అన్న విషయం ముందు తెలియజేయాలి. ఓకే, ఆ తర్వాత పిక్చర్ ఎ హ్యాపీ చైల్డ్హుడ్ మూమెంట్. చిన్నప్పుడు మనం చేసిన ఏవో చిలిపి పనులు, అల్లరి పనులు చాలా ఉంటాయి, వాటిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఓకే, చిన్నప్పుడువి, మన చిన్నప్పుడువి మనం ఆటలాడినవో, లేకపోతే ఆటలాడుతూ పడిపోయి ఉన్న మెమొరీస్ కూడా కొన్ని ఉంటుంటాయి. అంటే అప్పుడు అది మనకి ఏడుపు వచ్చినా ఇప్పుడు మనకి అది నవ్వు వస్తుంది గుర్తుంచుకుంటే, వారు గుర్తు తెచ్చుకుంటే. ఇలాంటివి చిన్నప్పుడు ఏంటేంటి హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి, అలాంటివన్నీ కూడా ఒకసారి మనం రీకాల్ చేసుకోవాలి మనకి మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా, నేను చిన్నప్పుడు ఒకరోజు సైకిల్ తొక్కుతూ పాలకాయలు అంటారు కదా, అమ్ముతుంటారు మామూలుగా, అవి కొనుక్కున్నాను. మా ఇంటి నుండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సైకిల్ మీద. ఓకే, పాలకాయలు కొన్నాను, ఒక చేతిలో ఉన్నాయి, ఒక చేతితో సైకిల్ పట్టుకొని తొక్కుని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను వాడి ఇంటికి. మధ్యలో నాకు అనిపించింది ఏంటంటే, ఈ పాలకాయలు ఏమో ఈ చేత పట్టుకుందాం అని చెప్పేసి సడన్ గా ఏం చేశాను, ఆ హ్యాండిల్ రెండు వదిలేసి ఈ పాలకాయలు తీసి ఇటు పట్టుకున్నమాట, దబాలమని పడ్డా కింద. ఓకే, సో అప్పుడు మళ్ళీ ఇటు అటు చూశాను అనమాట, ఎవరు చూసారా నాకు ఏంటా అని. ఓకే, లేదని మళ్ళీ చక్కగా సైకిల్ పట్టుకొని తిన్నగా ఇంటికి వెళ్ళిపోయా. ఇట్స్ అ ఫన్నీ మూమెంట్. ఓకే, మేబీ అప్పుడు దెబ్బ తగిలి ఉండొచ్చు చిన్నది, కానీ ఇప్పుడు గుర్తొస్తే ఓకే అప్పుడు ఇలా చేశా అన్న ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా. సో అలాంటివి మీ లైఫ్లో కూడా ఏవో ఉండుంటాయి. ఓకే, చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఇప్పుడు అవి గుర్తు తెచ్చుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ట్రై టు రిమెంబర్ దోస్ హ్యాపీయెస్ట్ మూమెంట్స్. ఓకే, అలాగే హగ్ యువర్ సెల్ఫ్ డైలీ. హగ్ యువర్ సెల్ఫ్ డైలీ అంటే కౌగిలించుకోవడం. మనం ఇప్పుడు చిన్నపిల్లల్ని పట్టుకుంటాం కదమ్మా, ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటాం కదా, ఎంత హాయిగా ఉంటుంది, మనకి హాయిగా ఉంటుంది, వాళ్ళకి కూడా హాయిగా ఉంటుంది. ఇప్పుడు పాప పుట్టిన తర్వాత అమ్మ చేతిలో, అమ్మ గుండెల మీద వేసుకుంటే ఎంత ఏడుస్తున్న పాప అయినా కూడా టక్కీమని ఆపేస్తుంది, అవునా కదా? ఎంతమంది ఉన్నియండి, ఎన్ని ఇవ్వనియండి, కానీ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ హత్తుకోగానే ఆటోమేటిక్గా ఆ ఏడుపు అవన్నీ ఆపేసి అని నవ్వుతూ ఉంటుంది. అబ్జర్వ్ చేశారు ఎప్పుడైనా? మన ఇంట్లో ఉంటారు కదమ్మా, మన అక్కల చెల్లెల తల్లి పిల్లలు అవనివ్వండి, వదనలు మరదల తల్లి పిల్లలు అవనివ్వండి, మనం ఎత్తుకున్నప్పుడు మేబీ ఏడవచ్చు, వాళ్ళ అమ్మ రాగానే చేతులు అంటే ఇలాగ ఇచ్చుకొని వెళ్ళిపోతారు, వెళ్ళగానే మన ముఖం చూసి నవ్వుతుంటారు అనమాట. ఓకే, సో అలా మనం ఏం చేయాలంటే ఈ రోజు నుంచి ప్రతిరోజు మనకి మనం హగ్ చేసుకోవాలి. అంటే మన ఇన్నర్ చైల్డ్కి మనం హగ్ చేసుకోవాలి. ఓకే,
హగ్ చేసుకొని ప్రేమగా మనం చిన్న పిల్లలతో ఎలాగైతే మాట్లాడతామో బుజ్జి కన్నా చిట్టి కన్నా అని మనతో మనం కూడా అలా మాటలు ఆడాలి. ఓకే. అలాగే మిర్రర్ వర్క్, అద్దం ముందు నించోనో కూర్చోనో మనం జనరల్గా బొట్టు పెట్టుకోవడం రెడీ అవడం అన్ని చేస్తూ ఉంటాం కదా. ఎంతమంది అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని ఐ లవ్ యూ చెప్పుకున్నారు ఇంతవరకు? యా, అనిత గారు చెప్పుకున్నారు, వెరీ గుడ్. ఇంకా మిగతా వాళ్ళు? ఓకే, ఆశ్లేష, చైతన్య, ఓకే, నేను కూడా ఎస్, స్వాతి గారు, నేను వెరీ కూడా గుడ్. ఎస్. సో ఎవరెవరైతే ప్రతిరోజు లెగ్గానే అద్దంలో ఒక స్మైల్ ఇచ్చి, ఓకే, ఏంటి చెప్తాం మనం? ఐ లవ్ యూ. ఇక్కడ ఐ లవ్ యూ అంటే మనం ఏదో ఈ సినిమాలో హీరో హీరోయిన్లు దానికి సంబంధించి మనం మాట్లాడడం లేదు కదా, అవి వేరు. ఇదేంటంటే విశ్వజనీనమైనది. మనల్ని మనం మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు మాత్రమే మనం ఎవరినైనా ప్రేమించగలం అలాగా. ఓకే, ఒక్క విషయం ప్రతి ఒక్కరం గుర్తుంచుకోవాలి, ఏంటి, మనలో ఏదైతే నిండి ఉంటుందో, ఓకే, అబండెంట్ గా ఉంటుందో, పొంగి పొరలతో ఉందో బయటికి, అది మనం అవతల వాళ్ళకి షేర్ చేస్తాం ఎప్పుడైనా. అవతల వాళ్ళకి ఏదైతే షేర్ చేస్తామో అది మనకి రెట్టింపై తిరిగి వస్తూ ఉంటది మళ్ళీ. అది ఏది అవనియండి, ప్రేమ అవనియండి, స్నేహం అవనియండి, కోపం అవనియండి, ఏది అవని. ఓకే. సో ఎవరైనా మన పట్ల ఏదైనా వేరే విధంగా ఉంటున్నారు అని అంటే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏంటంటే అది నాలో ఉందా ఏమో అని. ఉంది అంటే దాన్ని మార్చుకోవాలి. ప్యూర్గా ప్రేమగా మనల్ని మనం ఫస్ట్ తయారు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం అది అవతల వాళ్ళకి అందిస్తాం, తిరిగి మళ్ళీ అవతల వాళ్ళ నుండి పొందుతాం. ఓకే. సో ఇలా అక్నాలెడ్జ్ యువర్ ఇన్నర్ చైల్డ్, హగ్ యువర్ సెల్ఫ్ డైలీ, picture a happy childhood moment, and mirror work. Let's say power cut. Sorry for the interruption. Yeah. Yeah. So ఈరోజు యాక్చువల్లీ చాలా వర్షం పడిందమ్మా, ఉరుములు పిడుగులతో. క్లాస్ అవుతుందా లేదా అనుకున్నా, కానీ ప్రస్తుతానికి కట్ అవుతూ ఉంది. జస్ట్ మినిట్. అందరికీ నమస్కారం అండ్ హార్టీ వెల్కమ్ టు టుడే సెషన్. సో నిన్న ప్రకృతి మన కష్టపడింది కదా, తుఫాను, ఇంటర్నెట్ డిస్కనెక్షన్. ఓకే. సో దానివల్ల డే 2 ఈరోజు మనం కంటిన్యూ చేయవలసి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకున్నాగా అప్ టు 7:40 మనం డే 2 తాలూకా ముఖ్యమైన విషయాల్ని మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఒక 20 minutes గ్యాప్ ఇచ్చి అగైన్ మనం డే 3ని కంటిన్యూ చేద్దాం. ఓకే మా. సో నిన్న మనం ఆల్రెడీ మాట్లాడాం, డే 1 తాలూకా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది షేర్ చేశారు మన ఫ్రెండ్స్. ఏంటంటే ఎప్పుడు కూడా మనం తెలుసో తెలియక బయట పరిస్థితుల మీద, బయట వ్యక్తుల మీద అన్ని విధాలుగా మన ఫోకస్ పెడుతూ ఉంటుంటాం. ఓకే. బయట విషయాల మీద ఫోకస్ పెడుతూ మన జీవితంలో మార్పు రావాలి అనుకుంటుంటాం, కానీ అది ఎప్పుడు కూడా అలా సాధ్యం అవ్వదు. మన జీవితంలో ఏ మార్పు రావాలన్నా కూడా మనలోనే ఆ మార్పు అన్నది రావాలి, అది ఏ విషయమైనా కూడా. ఓకే. మనం ముఖ్యంగా చెప్పుకుంటున్నాం కదా 5 అంశాలు. జీవితం మొత్తం మనం హ్యాపీగా ఉండాలంటే మన ఆరోగ్యం, మన బంధాలు, రిలేషన్షిప్స్, అలాగే మన కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ. ఈ 5 అంశాలు కూడాను ఎప్పుడైతే మనం బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ ఉంటామో, ఆ విషయాల్లో మన అవగాహన రాహిత్యం ఇంతవరకు ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేస్తూ దానికి అవసరమైనవన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామో, ఆటోమేటిక్గా బయట పరిస్థితుల్లో, బయట వ్యక్తుల్లో రావాల్సిన మార్పులు వస్తూనే ఉంటాయి. ఓకే. కాబట్టి
ఇవన్నీ మనకి అర్థమవుతున్నాయి, తెలుస్తున్నాయి కాబట్టి ఇకపై ఏ సిచ్యువేషన్స్ ని, ఏ వ్యక్తుల్ని కూడా మనం బ్లేమ్ చేయొద్దు. ఓకే, ఇంకా మనం ఏం చేద్దాం, వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఆ పరిస్థితులకు కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. మనల్ని మనం ఇంత స్ట్రాంగ్ గా తీర్చిదిద్దుకోవడానికి మనకి అవకాశం కల్పిస్తున్నందుకు. సో ఈ మైండ్ సెట్ తో డే 2 ఇన్నర్ చైల్డ్ హీలింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? యా. సో వెల్కమ్ టు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ డే 2. డే 1 లో మనం మాట్లాడడం ఇన్నర్ చైల్డ్ తాలూకా ఊండ్స్ ఏంటి అంటే ఏ ఏ విషయాలు మన ఇన్నర్ చైల్డ్ ని ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు బాధపడుతూ ఉండేవి, అవి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవడం జరిగింది. అలాగే మన స్ట్రెంగ్స్ ఏంటో కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం 10 ways టు హీల్ యువర్ ఇన్నర్ చైల్డ్. సో ప్రాబ్లం ఏంటో మనకు అర్థమైపోయింది ఆల్రెడీ. మనం ఎందుకు మన ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవ్వలేకపోతున్నామో క్లియర్ గా తెలిసింది. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం, ఏం చేస్తే మనం మన ఇన్నర్ చైల్డ్ తో కంప్లీట్ గా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, అయితే ఇవన్నీ చెప్పే ముందు ఒక్క విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నా. అదేంటంటే మనం పుట్టినప్పటి నుండి చనిపోయినంత వరకు కూడా మన జీవితంలో రకరకాల వ్యక్తులు తారసపడుతూ ఉంటారు, రకరకాల బంధాలు కలిగి ఉంటాం. కానీ మనతో మనం సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు మనం మిగతా వాళ్ళతో కూడా అటువంటి సంబంధమే కలిగి ఉండగలం. అంతే ప్రేమగా, అంతే ఆప్యాయంగా, అంతే ప్యూర్గా. ఓకే, కాబట్టి మనతో మనం కనెక్ట్ అవ్వడం, మన ఇన్నర్ చైల్డ్తో మనం కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. సో అలా కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అన్నది ఇప్పుడు చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్నాలెడ్జ్ యువర్ ఇన్నర్ చైల్డ్. మన ఇన్నర్ చైల్డ్కి ఫస్ట్ తెలియజేయాలి. ఏం తెలియజేయాలి? ఇన్ని సంవత్సరాలు నువ్వు నాలోనే ఉన్నావు అన్న సంగతి నాకు తెలియలేదు, నన్ను క్షమించు. ఈ క్షణం నుండి నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నా, మన ఇద్దరం క్లోజ్గా ఉందాం. ఓకే, నిన్ను నేను కనుక్కున్నా. ఇవన్నీ విషయాలు మన ఇన్నర్ చైల్డ్కి ఫస్ట్ తెలియజెప్పాలి మనమే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు లేదని, లేకపోతే వేరే వేరే ఫీలింగ్స్తో ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి ముందు అక్నాలెడ్జ్ చేయాలి, తెలియజేయాలి. సెకండ్ వచ్చి హగ్ యువర్ సెల్ఫ్ డైలీ. ఓకే, మనం ఎలాగైతే చిన్న పాపాయిల్ని, మన పిల్లల్ని హగ్ చేసుకుంటాము ప్రేమగా, అలాగే మనకి మనం కూడా హగ్ చేసుకోవాలి. అంటే ఏంటి? మన ఇన్నర్ చైల్డ్ హగ్ చేసుకోవాలి, మాట్లాడాలి. ఓకే, ఎప్పుడైతే ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతామో అంతవరకు ఏవేవైతే తెలిసి తెలియక ఫీడ్ చేసినవన్నీ కూడా, వూండ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా హీల్ అవ్వడం ప్రారంభమవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి పిక్చర్ ఎ హ్యాపీ చైల్డ్హుడ్ మూమెంట్. చిన్నప్పుడు మనం ఫేస్ చేసిన హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మంచి మంచివి, మనకు నవ్వు తెప్పించేవి మనం గుర్తు చేసుకోవాలన్నమాట. ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి నా చైల్డ్హుడ్ డేస్లో. ఓకే, నిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పా కదా. సో అలా మీకు కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండి ఉంటాయి. కొన్ని కొన్ని అలా మనకి మెమరీ ఉండిపోతాయి ఎప్పుడు కూడా. ఓకే, సో అలా మీరు చిన్నప్పుడు ఎప్పుడు ఏం చేశారు, ఏంటి మీకు హ్యాపీనెస్ ఇచ్చే, ఇలాంటివన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చి మిర్రర్ వర్క్. అద్దం ముందు నించొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనమే ఐ లవ్ యూ అని చెప్పుకోవాలి. మన ఫేస్ని మనం తీక్షణంగా గమనించాలి. మనం ఏంటి ఎప్పుడు కూడా గాబరా గారా స్నానం చేసామా, క్రీమ్ రాసుకున్నామా, పౌడర్ రాసుకున్నామా, బొట్టు పెట్టుకున్నామా, చలో రన్ పనుల్లో బిజీ. అసలు ఎప్పుడైనా ఒక 2 minutes అద్దం ముందు నించొని ప్రశాంతంగా మన ముఖాన్ని మనం నవ్వుతూ చూసుకుంటున్నామా?
ఓకే, అది ప్రారంభించాలి. ఓకే, సో ఆటోమేటిక్గా మీలోని తెలియని శక్తి ఏదో క్రియేట్ అవుతూ ఉంటుంది అలా చేశారంటే. ఓకే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అలా ప్రశాంతంగా అద్దం ముందు నించొని మంచిగా రెడీ అయ్యి ఒక స్మైల్తో మిమ్మల్ని మీరే విష్ చేసుకుంటే ఎంత బాగుంటుంది? ప్రయత్నిద్దాం అలా చేయడానికి. నెక్స్ట్, ప్రాక్టీస్ సెల్ఫ్ కంపాషన్. కరుణ కలిగి ఉండడం ఎవరి మీద అంటే మన ఇన్నర్ చైల్డ్ మీద. ఓకే, ప్రేమభావం, అలాగే ఆప్యాయత, కరుణ, ఇవన్నీ కూడా స్మూత్ ఫీలింగ్స్ మాట, ఎమోషన్స్. సో ఎప్పుడైతే మనలో ఇటువంటి ఫీలింగ్స్ డెవలప్ అవుతూ ఉంటాయో, మన ఇన్నర్ చైల్డ్తో ఇటువంటి కనెక్షన్స్ మనం కలిగి ఉంటామో, తను కూడా మనతో అంత క్లోజ్గానే ఉంటుంది. ఓకే, నేను ఎప్పుడు అంటూ ఉంటాను మామూలుగా, అంటే నాకు చిన్నప్పటి నుండి కోర్స్ మా అమ్మ నాన్నగారు బెస్ట్ ఫ్రెండ్స్, అలాగే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు స్కూల్ అండ్ కాలేజ్ అన్నింట్లో. కానీ నాకు నేను కూడా బెస్ట్ ఫ్రెండ్. ఓకే, అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, పక్కన ఎవరు ఉన్నా లేకపోయినా నాకు ఎప్పుడు కూడా ఒంటరిగా అనిపించదు. ఎందుకంటే నాతో నేను ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాను కాబట్టి. అంటే ఏంటి నాతో నేను కనెక్ట్ అవ్వడం అంటే, నా ఇన్నర్ చైల్డ్తో నేను కనెక్ట్ అయి ఉంటాను కాబట్టి ఎప్పుడు కూడా అన్ని విషయాలు చర్చించుకుంటూ ఉంటాం మేమిద్దరం. ఓకే, సో మీరు కూడా అలా ప్రాక్టీస్ చేయండి. మీతో మీరు కనెక్ట్ అయ్యి అన్ని విషయాలు డిస్కస్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్, రైట్ ఎ లెటర్ టు యువర్ ఇన్నర్ చైల్డ్. ఇప్పుడు ఏంటి మేడం లెటర్స్ రాస్తాం, మొబైల్ యుగం కదా ఇప్పుడు అనిపిస్తుంది కదా. ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, ఎవరికైనా ఏదైనా విషయం తెలియజేయాలంటే లెటర్స్ రాసి పంపించేవాళ్ళం. ఓకే, ఈవెన్ మా స్కూల్ డేస్లో నేను ఒక స్కూల్ నుండి ఇంకో స్కూల్కి మారిన తర్వాత నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది. తను నాకు లెటర్ రాసేది, నేను కూడా తనకు లెటర్ రాసేదాన్ని. ఇప్పటి వరకు కూడా ఆ లెటర్స్ ఉన్నాయి నా దగ్గర. అవి చదివినప్పుడు అప్పట్లో నాకు ఏ ఫీలింగ్ అయితే కలిగి ఉంటుండేదో ఇప్పుడు కూడా నేను అదే ఫీల్ అవుతూ ఉంటాను. సో లెటర్స్కి అంత పవర్ ఉంది. మరి మనకి మనమే లెటర్ రాసుకుంటే, మన ఇన్నర్ చైల్డ్కి మనం లెటర్ రాస్తే ఏం రాస్తాం ఆలోచిద్దాం. ఓకే, ఇన్ని సంవత్సరాల నుండి మిస్ అవుతున్న మన ఇన్నర్ చైల్డ్కి మనం లెటర్ రాస్తే ఏమని రాస్తాం, ఎలా రాస్తాం ఆలోచించి రాయడం ప్రారంభిద్దాం. ఓకే, అలాగే ఐడెంటిఫై యువర్ ఇమోషనల్ ట్రిగ్గర్స్. అండ్ ఇమోషనల్గా మనం ఎక్కడెక్కడ ట్రిగ్గర్ అవుతున్నాం, అంటే ఏ విషయాలు మనల్ని కదిలిస్తున్నాయి అన్నది కూడా మనం గమనించాలి. ఓకే, ఏవైతే మనకి ఫలానా విషయంలో నేను బాధపడుతున్నానో, లేకపోతే ఫలానా విషయం నన్ను డిస్టర్బ్ చేస్తుందనో అనిపిస్తుందో, దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది కూడా ఆలోచిస్తుంటారు. ఓకే, ఎందుకంటే జీవితం అన్నది ఎప్పుడు కూడా ఇట్స్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. రకరకాల సిచ్యువేషన్స్ వస్తూనే ఉంటాయి. మనల్ని మనం ఎంత కరెక్ట్గా తీర్చిదిద్దుకుంటుంటామో ఇంకా పెద్ద పెద్ద ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం మనల్ని చెక్ చేసుకుంటూ ఎక్కడ మనం డౌన్ అవుతున్నాం, ఏది మనల్ని డిప్రెస్ చేస్తుంది అన్నది కూడా ఆలోచించి దాన్ని ఎలా మనం మళ్ళీ రికవర్ చేయగలం అన్నది కూడా చూసుకొని చేస్తూ ఉండాలి. సో ఇన్నర్ చైల్డ్ విషయంలో కూడా మనం అదే చేయాలి. ఓకే, అలాగే మేక్ టైం ఫర్ ప్లే. ఆడుకోవడం. అదేంటి మేడం మేము అందరం పెద్దలు అయిపోయాం కదా, అమ్మలు అయిపోయాం, అమ్మమ్మలు అయిపోయాం, నానమ్మలు అయిపోయాం, ఇంకా రకరకాల పొజిషన్స్లో ఉన్నాం, బాగా ఆడుకోమంటారు ఏంటి అని అనుకుంటాం. మీరే చెప్పండి, ప్రశాంతంగా ఆడుకోవడం. ఓకే, అంటే ఇప్పుడు మనం మామూలుగా మన బయట ఉన్న పిల్లలతోనే, మన పిల్లలతోనే మనం ఆడేమనుకోండి, ఏమనిపిస్తుంది? మీ ఇంట్లోని పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలతో మీరు ఆడితే మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది మ్యామ్. గేమ్ అంటేనే ఒక ఎంజాయ్మెంట్. గేమ్ అంటేనే ఒక ఎంజాయ్మెంట్. మిగతా వాళ్ళు చిన్నప్పుడు విషయాలన్నీ కూడా గుర్తొస్తుంటాయి. అలాగే ఎప్పుడు కూడా చిన్నపిల్లలతో మనం ఆడేటప్పుడు
మనం కూడా చిన్నపిల్లల లాగానే ఉంటాం. అంటే ఆ టైంలో మనకి ఎటువంటి వేరే విషయాలు ఏవి గుర్తురావు. ఓకే, కంప్లీట్గా మనం ఇన్వాల్వ్ అయి ఉంటాం పిల్లలతో పాటు కదా. అంతేకాకుండా మనం చిన్నప్పుడు ఎలా అయితే ఉండేవాళ్ళం, ఎటువంటి అదర్ ఫీలింగ్స్ ఆర్ నెగిటివ్ ఫీలింగ్స్ గట్రా లేకుండా అలా మనం ఉండగలుస్తాం. సో ఎప్పుడు కూడా అలాగే ఉండడానికి మనం ప్రయత్నిస్తే ఉండగలమా లేదా? అంటే ఏంటి మేడం, ఎప్పుడు ఆడుకొని ఉండమంటారా అని అడుగుతారా? అంటే ఇక్కడ ఆడుకొని ఉండడం అంటే ఏంటమ్మా, కేవలం బయట ఆటలనే కాదు కదా. మనతో మనం మాట్లాడుకోవడం, మనల్ని మనం ఎప్రిషియేట్ చేసుకోవడం, ఒకదేదైనా మనం సాధిస్తే దానికి సంబంధించి మనకి మనమే కంగ్రాట్స్ చెప్పుకోవడం, శబాష్ చెప్పుకోవడం, ఇవన్నీ చేస్తూ వచ్చాం అనుకోండి. మనం మన ఇన్నర్ చైల్డ్తో ఎప్పుడు ఆడుకుంటున్నట్టే కదా. ఎంత ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు, ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ ఆనందాన్ని ఇన్ని రోజులు మిస్ అయ్యాం కదా, ఇకనైనా ప్రయత్నిద్దాం ఆడుకోవడానికి. ఓకే, అలాగే ఇన్నర్ ఇన్ఫాంట్ మెడిటేషన్, ధ్యానం. ఇన్నర్ ఇన్ఫాంట్ మెడిటేషన్ అంటే మామూలు మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటుంటాం కదా, చాలా మంది చేస్తూ ఉంటుంటారు కదా. ధ్యానం చేసేటప్పుడు ఏంటంటే మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఏ ఏ క్వాలిటీస్ నాలో ఉన్నాయి, దేన్ని నేను మార్చుకోవాలి, ఏవి డిలీట్ చేయాలి, ఏవి యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. డిలీట్ చేయవలసినవన్నీ డిలీట్ చేస్తూ ఉండాలి, యాడ్ చేయవలసినవన్నీ యాడ్ చేస్తూ ఉండాలి. అలాగే మన ఇన్నర్ చైల్డ్కి సంబంధించి మనం ఏమేమి అనుకుంటున్నామో అవన్నీ కూడా మనం మెడిటేషన్లో ప్రయత్నం చేయొచ్చు. నార్మల్గా కన్నా మెడిటేషన్లో ఇంకా ఎఫెక్టివ్గా మనం ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మనం బాహ్య ప్రపంచంతో కొంచెం దూరంగా ఉండి మనతో మనం అంతర్ముఖం అవుతాం కాబట్టి. ఓకే, సో మనం మెడిటేషన్ చేసేటప్పుడు మనతో మనం కనెక్ట్ అవ్వడానికి అవసరమైన ప్రక్రియనంతా చేస్తూ ఉండాలి. అలాగే కంటిన్యూ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, ఇది ఒకటే మోస్ట్ ఇంపార్టెంట్. ఎవర్ గ్రీన్ లెర్నింగ్. ఓకే, అంటే ఏంటి, ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. ఏంటి నేర్చుకోవాలి? అన్ని విషయాలు. మన లైఫ్కి మనం బెటర్ చేసుకోవడానికి ఏంటంటే అవసరం అవన్నీ కూడా ఎప్పుడు కూడా నేర్చుకుంటూ, వాటిలో ఏవి అవసరం అవి అవలంబించుకుంటూ మనం ఎదగడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఎదగడానికి అవుతుంది. ఓకే, అలా కాకుండా నాకు ఏజ్ ఎక్కువైపోయిందనో, లేకపోతే నాకు అన్ని తెలుసనో, నేను తెలుసుకోవడానికి ఇంకేం లేదనో అనిపించింది అనుకోండి, మనకి అసలు మనలో ఎటువంటి మార్పు మరి రాదనమాట. మనం ఎలా ఉన్నాం అలాగనే ఉంటాం. ఓకే, కాబట్టి ఎవరైతే జీవితాంతం హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో, ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎప్పుడు గుర్తుంచుకోలేని ఏంటంటే, నేను ప్రతి క్షణం ప్రతిరోజు అన్ని విషయాలు మంచి విషయాలు నేర్చుకుంటూనే ఉంటాను, నేర్చుకుంటూ నన్ను నేను డెవలప్ చేసుకుంటాను. అలాగనుకొని ప్రయత్నించినప్పుడు మాత్రమే మనం డెవలప్ అవుతూ ఉంటాం. ఓకే, సో ఇవి 10 పాయింట్లు ఆర్ 10 మార్గాలు మనం మన ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వడానికి. ఒకటేంటి, అక్నాలెడ్జ్ యువర్ ఇన్నర్ చైల్డ్. ముందు మనం మా ఇన్నర్ చైల్డ్కి తెలియజేయాలి, నేను అవేర్ అయిపోయాను, నువ్వు ఉన్నావని నాకు తెలిసింది, ఇక నుండి మనం ఫ్రెండ్లీగా క్లోజ్గా దామని. అలాగే హగ్ యువర్ సెల్ఫ్ డైలీ, మనల్ని మనం ఎప్పుడు కూడాను హగ్ చేసుకోవాలి, మనల్ని మనం ప్రేమించాలి. అలాగే పిక్చర్ ఎ హ్యాపీ చైల్డ్హుడ్ మూమెంట్. మనం చిన్నప్పుడు ఏవేవైతే చేసామో అందులో మనకి నవ్వు తెప్పించేవి, గుర్తుండిపోయేవి, హ్యాపీనెస్ ఇచ్చేవి గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలాగే మిర్రర్ వర్క్, అద్దం ముందు కూర్చోనో నించోనో ప్రేమగా మనల్ని మనం చూసుకొని ఐ లవ్ యూ చెప్పుకోవడం, అలాగే మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవడానికి అవసరమైన మాటలు చెప్పుకోవడం చేస్తూ ఉండాలి. అలాగే ప్రాక్టీస్ సెల్ఫ్ కంపాషన్, కరుణ కలిగి ఉండాలి. మన మీద మనకి ద్వేషం
తర్వాత నెగిటివ్ ఫీలింగ్స్ ఏవి లేకుండా మన పట్ల మనకి ప్రేమ, కరుణ, దయ కూడా ఉండాలి. అవతల వాళ్ళకి మీదే కాదు, ముందు మన మీద మనకి అవన్నీ ఉండేటప్పుడే మనం అవతల వాళ్ళ మీద కూడా చూపించగలం. ఓకే, అలాగే రైట్ ఎ లెటర్ టు యువర్ ఇన్నర్ చైల్డ్. మన ఇన్నర్ చైల్డ్కి మనం ఒక లెటర్ రాయడానికి కూడా ప్రయత్నిద్దాం, మన ఫీలింగ్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి. అయితే మేడం మాకు రాయడం రాదు అని ఎవరికైనా అనిపిస్తే మాట్లాడండి, రికార్డ్ చేసుకోండి, మళ్ళీ వినండి. ఓకేనా? నెక్స్ట్, ఐడెంటిఫై యువర్ ఇమోషనల్ ట్రిగర్స్. మనకి ఏ ఏ ఇమోషనల్ ఫీలింగ్స్ ఉంటూ ఉన్నాయి, ఏది మనల్ని ట్రిగర్ చేస్తూ ఉన్నాయి, ఓకే, వాటిని కూడా గమనించాలి, వాటిని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నించాలి. అలాగే మేక్ టైం ఫర్ ప్లే. మన ఇన్నర్ చైల్డ్తో మనం జాయ్ఫుల్గా, ప్లేఫుల్గా ఉండడానికి ప్రయత్నించాలి. అలాగే మనం మన చుట్టుపక్కల ఉన్న పిల్లలతో కానీ మన పిల్లలతో కానీ కూడా మనం టైం స్పెండ్ చేయడం, వాళ్ళతో ఆడడం అవన్నీ చేస్తే మన ఇన్నర్ చైల్డ్తో మనం కనెక్ట్ అవ్వడం కూడా ఈజీ అవుతుంది. ఓకే, అలాగే ఇన్నర్ ఇన్ఫాంట్ మెడిటేషన్. ధ్యానం చేసేటప్పుడు కూడా మనం మన ఇన్నర్ చైల్డ్తో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు. అలాగే మనల్ని మనం చెక్ చేసుకోవడం, ఎక్కడ ఎటువంటి మార్పులు తీసుకురావాలో అవన్నీ తీసుకురావడం చేస్తూ ఉన్నా కూడా కనెక్షన్ అన్నది పెరుగుతూ ఉంటుంది. అలాగే కంటిన్యూ టు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. ఓకే, మనం ఎప్పుడు కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఎవర్ గ్రీన్ రన్నర్గా ఉంటుంటామో అప్పుడు మాత్రమే ఏంటవుతుంది, అన్ని విషయాల్లో కూడా మనకి అవగాహన వస్తూ ఉంటుంటుంది. ఓకే, ఎందుకు అలా అంటే మనం మామూలుగా ఎప్పుడు అంటే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏవేవైతే నేర్చుకుంటూ వస్తున్నామో, వింటూ వస్తున్నామో, ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నామో లైఫ్లో, ఇవన్నీ కూడా మనలో మన మానసిక స్థాయిలో పొరలు పొరలుగా అన్నీ కూడా నిక్షిప్తమవుతూనే ఉంటాయి. అవన్నీ తాలూకు ప్రభావం వల్లే ప్రజెంట్ మన ఆలోచన స్థితి, మన డెసిజన్ మేకింగ్, ఓకే, మన మానసిక పరిస్థితి, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి మనకు తెలుసో తెలియకో ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ఏవేవో చేసాం. ఎప్పుడైనా మనం అవేర్గా ఉందాం, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఉందాం, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, గుడ్డిగా నమ్మొద్దు దేవిని. ఓకే, గుడ్డిగా నమ్మకూడదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఏవైతే నేర్చుకుంటున్నామో అవి మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ అవసరమైన రిజల్ట్స్ని తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. అవి చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనం ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవుదాం. అయితే ఇప్పుడు ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అవ్వడానికి మనం హోపోనోపోనో ప్రేయర్ కూడా చేద్దాం అందరం కలిసి. ఓకేనా? అందరూ స్ట్రైట్గా కూర్చోండమ్మా. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. అందరూ మ్యూట్ చేసుకోండమ్మా మైక్స్, ఎందుకంటే మిగతా వాళ్ళకి సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది. యా, ముందుగా 3 సార్లు దీర్ఘంగా శ్వాస ప్రశ్వాస చేద్దాం. ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అదంతా కూడాను మీరు ఫీల్ అవుతూ, విజువలైజ్ చేసుకుంటూ ఒక్కొక్కటిని అలా ఫాలో అవుతూ ఉండండి. మీరు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీ బాడీ, మనసు అంతా కూడా చాలా లైట్గా అనిపిస్తుంది. మీరు ఆనందంగా చిరునవ్వుతో మీ ఇన్నర్ చైల్డ్ని
వెల్కమ్ చేస్తూ ఉన్నారు. మీ నుండి మీ ఇన్నర్ చైల్డ్ ఇప్పుడు మీకు బయటికి రావడం, మీ ఎదురుగా కూర్చోవడం కనిపిస్తోంది. మీ చేతుల్లో తన చేతులు పెట్టి ఎంతో ప్రేమగా థ్యాంక్ యూ ఫర్ వెల్కమ్ మీ చెప్తోంది. మీరు కూడా అంతే ప్రేమగా తన ఆ చిన్ని చేతుల్ని నిమురుతూ, సారీ మై డియర్, ఎన్ని రోజులు నిన్ను నేను గుర్తించలేదు, ఈ క్షణం నుండి నిన్ను నేను వదిలిపెట్టను, నీతో నేను ఎప్పుడు కూడా క్లోజ్గా ఉంటా, మనిద్దరం ఈ క్షణం నుండి బెస్ట్ ఫ్రెండ్స్. ఎస్ ఫ్రెండ్, నేను నీతో అన్ని విధాలుగా కూడా కనెక్ట్ అయి ఉంటా. నీ ఉనికిని ఇన్ని రోజులుగా నేను గుర్తించినందుకు ఐఎమ్ సారీ మై చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ మై చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నిజంగా నీతో ఇలా కలవడం నాకెంతో ఆనందంగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు నిన్నెందుకు మిస్ అయ్యానా అని నాకు మనస్ఫూర్తిగా ఫీలింగ్ అన్నది కలుగుతూ ఉంది. నీ ప్రపంచం నా ప్రపంచం ఒకటే, కానీ నేను నీ ప్రపంచంతో కనెక్ట్ అవ్వక ఇన్ని సంవత్సరాలుగా బయట ప్రపంచంలో ఏదో ఉంది అని ఫోకస్ చేస్తూ ఉండడం వల్ల నిన్ను ఎంతో మిస్ అయ్యాను. అది ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇన్ని సంవత్సరాలు నిన్ను మిస్ అవుతున్నందుకు, మిస్ అయినందుకు ఐఎమ్ సారీ మై చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. ఎస్, నాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే ఈ ప్రపంచంలో ఆనందం మొత్తం నాలోనే ఉంది అన్న ఫీలింగ్ నాకు కలుగుతూ ఉంది. ఎందుకంటే నువ్వెప్పుడు కూడా నాలోనే ఉంటున్నావు కదా. ఆనందం అంతా కూడా మన ఇద్దరిలో ఎప్పుడు కూడా నిండి ఉంటుంది. అదే ఆనందాన్ని మన ఇద్దరం అందరికీ పంచుదాం. మన ఇద్దరం ఒకరితో ఒకరు ప్రేమగా ఉందాం. అదే ప్రేమని మన అందరికీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా పంచుదాం. ఈ క్షణం నుంచి మన ఇద్దరం వేరు కాదు, ఒక్కటే. ఎస్ ఫ్రెండ్, కానీ ఇన్ని రోజులు ఈ విషయాలన్నీ నేను పట్టించుకోకుండా, నిన్ను అసలు నేను గుర్తించకుండా ఉన్నందుకు ఐఎమ్ సారీ మై చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ మై చైల్డ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ద మోస్ట్. నిజంగా నాలోనే నువ్వు ఇంత అద్భుతంగా అనంతమైన ప్రేమని, శక్తిని నా కోసం దాచి ఉంచావన్న విషయం నాకు ఇంతవరకు అర్థం కాక, బయట ఎక్కడో నా ఆనందాన్ని వెతుక్కుంటూ ఎక్కడి నుండో ఏదో పొందాలని ఇన్ని రోజులు ప్రయాసపడుతూ వచ్చా. కానీ అదంతా వృధా అన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. ఇదంతా తెలిసిన తర్వాత ఈ క్షణం నుండి నా జీవితాంతం, నా చివరి శ్వాస వరకు నిన్ను నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, యు ఆర్ మై లవ్లీ ఫ్రెండ్, ఎస్ యు ఆర్ మై ట్రూ ఫ్రెండ్. నిజంగా ఇది నేను మనస్ఫూర్తిగా నీతో చెప్తున్న మాట. ఇప్పటి నుండి ఇంకెప్పుడు కూడా నీతో నేను డిస్కనెక్ట్ అవ్వను. ఇది నేను నీకు ఇస్తున్న మాట. ఐ లవ్ యు మై ఇన్నర్ చైల్డ్, ఐ లవ్ యు మై ఇన్నర్ చైల్డ్, ఐ లవ్ యు మై ఇన్నర్ చైల్డ్. ఇప్పుడు మీ ఇన్నర్ చైల్డ్ మీతో మాట్లాడుతూ ఉంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఇన్ని రోజులకైనా నువ్వు నన్ను గుర్తించావు. ఈ ప్రేమని, ఈ ఆప్యాయతని నేను ఎప్పటి నుండో నీ నుండి ఆశిస్తున్నాను.
నువ్వు అది ఎప్పుడు అందిస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నా. ఇప్పటికైనా ఆ విషయం నా ముందుకు రావడం జరిగింది. నీకు అర్థమైంది, నేను నీలోనే ఉన్నాను. నీకు కావలసిన ఆనందాన్ని, శక్తిని నీతో పాటు నేను కూడా అనుభవిస్తూ మనిద్దరం కలిసి అన్ని విధాలుగా డెవలప్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. సో నువ్వు కూడా నాతో ఇప్పుడు ఇలా కనెక్ట్ అవ్వడం నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ క్షణం నుండి నేను కూడా నీతో అంతే ప్రేమగా, అంతే ఫ్రెండ్లీగా ఉంటా. మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. ఎస్ అని చెప్పి మీ ఇన్నర్ చైల్డ్ మీకు హగ్ చేసుకుంటుంది, మీకు ముద్దు పెట్టింది. ఆ టచ్ మీరు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇద్దరు కూడాను ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఎస్, దిస్ ఈజ్ ద రియల్ హ్యాపీనెస్ ఆఫ్ లైఫ్ అన్న ఫీలింగ్ ఇద్దరికి కూడా కలుగు. ఇప్పుడు మీ ఇన్నర్ చైల్డ్ మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి స్మైల్తో మీ లోపలికే తిరిగి ఎంటర్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఏ ఫీలింగ్ వస్తుందంటే, ఇంతవరకు ఏదైతే ఉందో లైఫ్లో అవన్నీ ఒక ఎత్తు. ఈ క్షణం నుండి ఐఎమ్ సో కూల్, ఐఎమ్ సో పవర్ఫుల్. చాలా ఆనందం నాలో నిండి ఉంది. నేను జీవితంలో ఏది చేయాలనుకున్నా సాధించగలను. ఎందుకంటే నాతో నా ఇన్నర్ చైల్డ్ అన్ని విషయాల్లో కూడా తను నన్ను గైడ్ చేస్తూ ఉంటుంది, హెల్ప్ చేస్తూ ఉంటుంది. మేమిద్దరం ఈ క్షణం నుండి బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటున్నాం అని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. మీ బాడీ, మైండ్, బాడీ పార్ట్స్ అన్నీ కూడాను కంప్లీట్ ఎనర్జీతో ఫిల్ అయి ఉన్నాయి. చాలా లైట్గా అనిపిస్తుంది, చాలా లైట్గా అనిపిస్తుంది. ఎస్, దిస్ ఈజ్ వాట్ ద రియల్ హ్యాపీనెస్ అన్న ఫీలింగ్ కూడా మీకు కలుగుతుంది. ఈ హ్యాపీనెస్ ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ యూనివర్స్ని కోరుకుంటూ, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ సచ్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ అనే యూనివర్స్కి కూడా థ్యాంక్ యూ చెప్తున్నారు. ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ మీ ఒరిజినల్ స్టేట్ ఆఫ్ మైండ్, ఐ మీన్ మన బాడీ పొజిషన్ ఏదైతే ఉందో అది మీకు జ్ఞప్తికి వస్తుంది. నెమ్మదిగా మీరు ఎక్కడైతే కూర్చొని ఉన్నారో ఆ స్థానాన్ని తిరిగి మళ్ళీ, ఐ మీన్ ఆ ప్లేస్కి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. చాలా ప్రశాంతంగా ఉంది. బాడీ పార్ట్స్ అన్నీ కూడాను యాక్టివేట్ అవుతూ ఉన్నాయి. నెమ్మదిగా ఇప్పుడు 2 చేతులు పైకెత్తి రబ్ చేద్దాం. అలాగే కళ్ళు మీద పెట్టుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. ఏమనిపించిందమ్మా? నిజంగా జరిగినట్టే అనిపించింది మ్యామ్. మీ ఇన్నర్ చైల్డ్ తో మీరు కనెక్ట్ అవ్వడం అయిందా మరి? సో ఇదే కనెక్షన్ తో ఒక 20 మినిట్స్ గ్యాప్ తీసుకుందాం. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. ఓకేనా? ఈలోపు మీ ఇన్నర్ చైల్డ్ తో మంచిగా మాట్లాడుకోండి. అలాగే భోజనాలు, టిఫిన్లు ఏమైనా చేస్తే అవి కూడా కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ మనం ఆఫ్టర్ 20 మినిట్స్ కనెక్ట్ అవుదాం. ఓకేనా? డే 2 కంప్లీట్ చేసేసాం. మ్యామ్ 3 చెప్పండి అప్పుడు. చాలా చాలా ఏడుపు వచ్చేసింది మ్యామ్.
వస్తుందమ్మా. అది ఆ, చెప్పండి. ఆ, అదే బాధ అంతా గుర్తుకొచ్చేసింది, ఏడుపు వచ్చేసింది. ఉమ్, అది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు అంటారు. అంటే నువ్వు ఉన్నావని తెలుసుకోక అంత ఏదో ఆలోచించేసి, అంత తప్పుగా ఆలోచించేసి జీవితంలోకి ఆహ్వానించుకున్నాను. ఉమ్, ఇప్పుడు తెలిసింది కానీ అని ఒక బాధ, ఎంతో బాధ పెట్టుకున్నాం కదా మనకు మనము అంతే. అనే బాధ అనిపించింది. ఉమ్. అది ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా ఏంటవుతుందంటే వాటిని మనం నెమ్మదిగా బాధను తగ్గించుకొని పూర్తిగా మనతో మనం కనెక్ట్ అవ్వడం అవుతుంది. ఆ ఫీలింగ్ రావడం చాలా అవసరం కూడా. అయితే అందరికీ ఒకేలా అనిపించదు, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. మనకి మనతో మనం ఇలా మాట్లాడుకునేటప్పుడు, ఇన్నర్ చైల్డ్ తో మాట్లాడుకునేటప్పుడు మనకి ఏడుపు వస్తే మనస్ఫూర్తిగా ఏడాలి కూడా, బలవంతంగా ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, మన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో అది కూడా ఒకటి. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడాను. ఎంత తొందరగా ఈ విషయంలో అవగాహన కలిగితే అంత తొందరగా జీవితంలో అవసరమైన ట్రాన్స్ఫర్మేషన్ అన్నది వస్తుంది ఎవరికైనా. ఓకే, అది రానంత వరకు బయట ఉన్న ప్రపంచాన్ని, బయట ఉన్న వ్యక్తుల్ని బ్లేమ్ చేసుకుంటూ మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటున్నంత వరకు ఎటువంటి డెవలప్మెంట్ అన్నది లైఫ్ లో రాదు. ఓకే, సో ఇది మనం మన ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అవ్వడానికి మనం తెలుసుకున్న 10 ముఖ్యమైన విషయాలు, అలాగే హోపోనోపోనో. ఓకే, ప్రతిరోజు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇలా మీతో మీరు మాట్లాడుతూ, మీ ఇన్నర్ చైల్డ్ తో మాట్లాడుతూ. అలా చేయడం వల్ల ఏంటంటే ఇంకా క్లోజ్నెస్ అన్నది పెరుగుతూ ఉంటుంటది. ఓకే, ఇప్పుడు మీకు ఏ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందో ఆ ఎక్స్పీరియన్స్ ప్రతిరోజు మీకు కలుగుతూనే ఉంటది. సో అలా ప్రాక్టీస్ అయిన తర్వాత, బాగా క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ డే కూడా మీరు ఆ ఫీలింగ్ లోనే ఉంటారు. ఓకే, సో ఇది మన తాలూకా డే 2. సో ఒక పని చేద్దాం, ఇప్పుడు ఆల్రెడీ 7:48, 7:50 అవ్వబోతుంది. మనం అగైన్ 8:15కి కలుద్దాం. ఓకేనా, 8:15కి మళ్ళీ కలుద్దాం. డే 3 తాలూకు ముఖ్యమైన అంశాలు ఏంటో మాట్లాడుకుందాం. ఓకేనా, లెట్ us టేక్ a little break. ఓకే అమ్మా, బాయ్ మీకు అండ్ మీ ఇన్నర్ చైల్డ్. బాయ్.